టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఎవరిదయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా నిర్మోహమాటంగా చెప్పే పేరు మెగా ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ తేజ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు. అయితే రైట్ నౌ ఈ మెగా ఫ్యాన్స్ అనే కమ్యూనిటీలో ఒక బైఫర్కేషన్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆర్మీని, ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవాలి. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో అల్లు అర్జున్ స్థాయి మరింత పెరిగిపోయింది. అలవైకుంఠపురంలో సినిమాకి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్లో అల్లు అర్జున్కి ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేసే క్రియేట్ అయింది. దాని తర్వాత పుష్ప తర్వాత జరిగిన పరిణామాలు ఆయన స్థాయిని మరింత పెంచేశాయి. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడంతో మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. అల్లు అర్జున్కి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, కేరళ, అలానే నార్త్ ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇది నేను ప్రత్యక్షంగా చూసిన విషయం. అయితే రైట్ నో అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి పట్ల కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే పెదవి విరుస్తున్నారు. దానికి కారణం మన ఏపీ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది. నంద్యాల టూర్కి అల్లు అర్జున్ వెళ్ళడం, వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా జన సైనికుల్ని చాలా వరకు హర్ట్ చేశాయి. దాని మీద బహిరంగంగానే అల్లు అర్జున్ చేసిన పని చాలామంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తప్పుపట్టారు. అయితే రీసెంట్గా అల్లు అర్జున్ పుండు మీద కారం చల్లినట్టు నాకు ఇష్టమైతే నేను ఎంత దూరమైనా వెళ్తా, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పి కామెంట్ చేయడం మెగా ఫ్యాన్స్ని మరింత హర్ట్ చేసింది. అఫ్ కోర్స్ అది అల్లు అర్జున్ వ్యక్తిగత విషయం. ఆయన ఎవరికన్నా సపోర్ట్ చేయొచ్చు, ఎవరికన్నా కానీ మద్దతు తెలపచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ని చాలామంది ఓన్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ అంటే మావాడు, మా సొంతవాడు అని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ జనసేనకి సపోర్ట్ చేస్తూనే, పవన్ కళ్యాణ్ గారి గురించి ట్వీట్ పెడుతూనే, పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్ళడం, అక్కడ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా జనసేన హార్డ్ కోర్ ఫాలోవర్స్కి అయితే నచ్చలేదండి. ఈ విషయంపై నాగబాబు గారు కూడా కాస్త ట్వీట్ చేసి అది డిలీట్ చేశారు. దాని తర్వాత ఈ కాంట్రవర్సీ మరింత పతాక స్థాయికి చేరిపోయింది. హౌఎవర్ ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చింది, మళ్ళీ ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ఎందుకు నడుస్తుంది అంటే, రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది. ఆ మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, సాధారణంగా అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతూ ఉంటారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోయే అని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా మెగా ఫ్యాన్స్కి నచ్చలేదు. దీనిపైన సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తూ చాలామంది అన్నా నువ్వు మాట్లాడిన తప్పని చెప్పి అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ కాంట్రవర్సీ ఎంతలాగా పొలిటికల్ టర్న్ తీసుకుందంటే, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి రీసెంట్గా ఒక డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుష్ప గురించి చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారని చెప్పి వ్యాఖ్యానించారు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక వెళ్ళినప్పుడు ఇప్పుడు అందరూ కూడా స్మగ్లింగ్ సినిమాలు చేస్తున్నారు, స్మగ్లింగ్ని తెరపై చాలా ఏదో హీరోయిజం లాగా ఎలివేట్ చేస్తున్నారని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. దాన్ని ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటూ తప్పే ఉంది, ఆయన ఎందుకు తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మామని, అలానే అల్లు అర్జున్ కూడా ప్రశ్నించారు. ఇక లేటెస్ట్గా ఈ కాంట్రవర్సీ ముదిరి పాకాన పడినట్టు జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అల్లు అర్జున్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలిసి మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. మెగా ఫ్యాన్స్ నుంచి విడిపోయి బయట ఎవరికన్నా ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు కాక, నాకు తెలియదు అది. అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే ఇది జనసేన పార్టీకి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయం. అనవసరంగా జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు అల్లు అర్జున్పై కామెంట్స్ చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి జనసేన పార్టీని లాగారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. చిన్న స్థాయి కార్యకర్తలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, అలానే సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్ హ్యాండిల్స్ మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధే మీడియా ముఖంగా అల్లు అర్జున్ని తిట్టడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో సినిమాల వరకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో చూస్తుంటే అటు మెగా ఫ్యాన్స్ తగ్గట్లేదు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గట్లేదు. అయితే దీంట్లో ఇంకొక పర్స్పెక్టివ్ కూడా ఉంది. కొంతమంది వైసీపీ హ్యాండిల్సే, వైసీపీ ఫ్యాన్సే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో పవన్ కళ్యాణ్ని నెగిటివ్ చేయడానికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేస్తున్నారని చెప్పి ఇంకొక ప్రచారం కూడా సాగుతుంది. మరి దాంట్లో వాస్తవం ఎంతో మనకు తెలియదు. కానీ రైట్ నో సోషల్ మీడియాలో పెద్ద రగడే కొనసాగుతోంది. మరి ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? అల్లు అర్జున్ ఏమైనా స్పందించాలా? స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు. ఒకవేళ స్పందిస్తే మంచిదే, మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఉంటారు, ఈ తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ తగ్గుతాయి. అలా కాకుండా హీరోలు ఇలా మౌనం వహించినంత కాలం ఫ్యాన్స్ ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెగా హీరోలందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారు, ఆ సమస్యపై పోరాడతారు. సోషల్ మీడియాలో ఎవరైతే ఫైట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి, ఎస్ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూగా పరిగణిస్తే బాగుంటుంది, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అనవసరంగా ఈ విషయంపై మెగా ఫ్యాన్ హ్యాండిల్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్ హ్యాండిల్స్ కావచ్చు, ఇతర అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దు.
ఆన్లైన్కే పరిమితమైన ఈ విషయాన్ని ఆఫ్లైన్ వరకు కూడా లాగవద్దని చెప్పి చాలామంది న్యూట్రల్ నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు.